నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సంధ్యా థియేటర్ ఎపిసోడ్లో ఏం జరుగుతోంది? పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారుతుందా? అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిందెవరు? వారి వెనుక రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉందా? పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరోవైపు ఘటన రోజు పరిస్థితి చేయి దాటిపోవటానికి కారణమేంటి? పోలీసులకు బన్నీకి మధ్య జరిగిన వాదనేంటి? సంధ్యా థియేటర్ ఎపిసోడ్ సెగలు రేపుతోంది. అటు డైలాగ్ వార్, ఇటు అల్లు అర్జున్ ఇంటిపై అటాక్తో మరింత హీట్ ఎక్కింది. ఈ దాడి వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు బయటకు రావటం దుమారం రేపుతోంది. ఈ ఇష్యూ పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారబోతోందా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? సంధ్యా థియేటర్ ఎపిసోడ్లో ఏం జరుగుతోంది? పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారుతుందా? అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిందెవరు? వారి వెనక రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉందా? పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ రోజు పరిస్థితి చెయ్యి దాటిపోవడానికి కారణమేంటి? పోలీసులకు బన్నీకి మధ్య జరిగిన వాదనేంటి? ఈ ఇష్యూలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? సంధ్యా థియేటర్ ఘటనటు అల్లు అర్జున్ ఇంటిపై దాడి దాకా ఎన్నో ట్విస్టులు, సీన్ టు సీన్ సినిమాను మించి సస్పెన్స్ థ్రిల్లర్లా సాగాయి. తొక్కిసలాట కేసులో A11గా అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్, హైకోర్టు బెయిల్, 1 డే జైలు హైడ్రామాను తలపించాయి. ఆ తర్వాత రీల్ను మించిన రియల్ డైలాగ్ వార్ నడిచింది. సంధ్యా థియేటర్ ఘటనపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ వివరించారు. అల్లు అర్జున్ ను కార్నర్ చేస్తూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బాధితుణ్ణి పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియా ముందుకొచ్చాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిందన్న విషయం మరుసటి రోజు తెలిసిందని ఏదో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆదివారం పోలీసులు ఈ నెల 4న అసలేం జరిగిందో సీన్ టు సీన్ విత్ టైమ్ లైన్ తో వీడియో విడుదల చేశారు. అటు అల్లు అర్జున్ ఇంటిపై అటాక్ జరిగింది. ఓయూ విద్యార్థులుగా చెప్పుకుంటున్న కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు, టమాటాలతో దాడి చేసి ఇంట్లోని పూల కుండీలను ధ్వంసం చేశారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినదించారు. దాడికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో అల్లు ఇంటి దగ్గర అదనపు పోలీసు బలగాల్ని మోహరించారు. ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేడు. ఈ దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దాడి వెనక రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉండే అవకాశం ఉందని డీజీపీని అలర్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు ఇంటెలిజెన్స్ అందించింది. అంతకుముందు ట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులు, సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు అల్లు అరవింద్. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. ఇది సంయమనం పాటించాల్సిన సమయమని చెప్పారాయన. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు, కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎక్స్లో పోస్టు చేశారు. పౌరుల భద్రతను పరిరక్షించడంలో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాన్ని ఇటువంటి సంఘటనలు ఎత్తి చూపుతాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కళాకారులు, చిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకోవడం ధోరణిగా మారిందన్నారు. ఈ చర్యలకు కాంగ్రెస్ మద్దతిస్తుందా లేదా స్పాన్సర్ చేస్తుందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. అటు శ్రీతేజ్ను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సంధ్యా థియేటర్ ఘటనలో పరస్పర రాజకీయ విమర్శలను ఆపాలన్నారు. సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తుందని ఆరోపించారు. రాజకీయాలు మాట్లాడే టైం కాదు, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు అన్ని దయచేసి పని చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు, ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే
ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి. సమస్యలను జటిలం చేసే ప్రయత్నం చేద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలే. కక్ష ఎక్కడ కనబడ్డదో అర్థం కాలేదు. ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి తీసుకొస్తారు. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి వాటిని స్పష్టంగా చెప్పినాం. ఇక నేను ఇంతకుముందు అన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. అటు అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ ఎందుకు సీరియస్ గా తీసుకుందో అర్థం కావటం లేదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. సంధ్యా థియేటర్ ఘటనలో సీఎం రేవంత్దే తప్పు అని చెప్పేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారాయన. ఓ ఆడబిడ్డ చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ కు నొప్పెందుకని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. ఇలా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవడాన్ని సీరియస్ గా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారిని తప్పని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నది. ప్రభుత్వంగా పేదల పక్షాన ఉండి ఒక ఆడబిడ్డ చావుకు ఇలా కారణమైన వ్యక్తుల పట్ల చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్కు నొప్పి అవుతుందంటేనే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ఈ ఎపిసోడ్ పొలిటికల్ వైల్డ్ ఫైర్ లా మారుతోంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విద్యార్థులు, బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు బయటికి రావడంతో పరిణామాలు మరింత హీటెక్కాయి. అల్లు అర్జున్కు అన్ని వైపులా ఓ రేంజ్లో కౌంటర్లు తగులుతున్నాయి. అతనిలో కనీసం పశ్చాత్తాపం కనపడటం లేదని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అటు అల్లు అర్జున్ని కార్నర్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. సంధ్యా థియేటర్ అంశం సెగలు రేపుతోంది. అల్లు అర్జున్ ని పాయింట్అవుట్ గా ఎపిసోడ్ మరింత హీటెక్కుతోంది. అన్ని వైపులా కౌంటర్లు తగులుతున్నాయి. ఘటన రోజు వీడియో రిలీజ్ చేసిన పోలీసులు సీన్ టు సీన్ వివరించారు. అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా థియేటర్ కు వచ్చాడు అని నిరూపించే ప్రయత్నం చేశారు. ఏకంగా ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్లే రంగంలోకి దిగారు. ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీన్ టు సీన్ వివరిస్తూ అల్లు అర్జున్ పై మండిపడ్డారు. సామాన్యుల్ని కష్టపెడితే ఎవరిని వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహిళ చనిపోయిందన్నా అల్లు అర్జున్ రోడ్ షో చేశారన్నారు. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు రేవంత్ రెడ్డి. బెనిఫిట్ షో రద్దు చేస్తున్నామని, ఇకపై టికెట్ ధరల పెంపు ఉండదని తేల్చి చెప్పారు. నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష. వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపట వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. అదే రోజు మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ ఆరోపణలన్నీ అబద్ధమని ఖండించారు. తన క్యారెక్టర్ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందని వాపోయాడు. మానవత్వం లేదనడం సరికాదని, లీగల్ ఇష్యూస్తోనే ఆసుపత్రికి వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని కౌంటర్ అటాక్ చేశారు. కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. అల్లు అర్జున్ పేరు ప్రతిష్టలు అవతలి వారి ప్రాణాల కంటే ఎక్కువ అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. 20 ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందనే ఆలోచన రాకపోవడం, ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో ఏది మాట్లాడినా దాని రికార్డు అధికారిక సమాచారం ఇస్తే తప్ప పోలీస్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి అధికారిక సమాచారాన్ని చనిపోయిన అంశం వరకు తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనేది మానవీయ కోణంలో కూడా వారు చూడలేని చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేశారు. అది మీ పేరు ప్రతిష్టలు
అవతల వారి ప్రాణాల కంటే ఎక్కువైన మాటలు తీసుకొచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు అర్థం చేసుకోలేకపోయిన మాట ఈ సందర్భంగా. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వానికి సీఎం రేవంత్ కు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలన్నారు. చట్టం అందరికీ సమానమేనని, మనిషి ప్రాణం పోయినా అల్లు అర్జున్ పట్టించుకోలేదని విమర్శించారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 20 కోట్ల రూపాయలను పుష్ప 2 చిత్ర యూనిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినిమా కలెక్షన్లు 2000 కోట్ల రూపాయలు అని చెప్పుకుంటున్న వారు 20 కోట్లిచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఈ కుటుంబానికి వాళ్ళు వెంటనే 20 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. 20,000 కోట్ల కలెక్షన్ అని మీరు చెప్పుకుంటారు కదా, 5 భాషలు ఇది 20 కోట్ల కుటుంబానికి ఇస్తే రేపు ఆ కుటుంబానికి మీకు ఒక ధైర్యం ఉంటుంది కదా. పోయిన రేవత రాదు, కోమాలో ఉన్న అబ్బాయి ఎన్నో బాగోలేదు, 20 కోట్లు ఇస్తే పోయినలేముంది. ఇక పోలీసులు అల్లు అర్జున్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఘటన రోజు వీడియోతో పాటు డ్యూటీలో ఆఫీసర్లు అసలేం జరిగిందో వివరించారు. సినిమా చూస్తుండగా పోలీసులు ఎవరూ తన దగ్గరికి వచ్చి చెప్పలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రేవతి చనిపోయిందన్న విషయం థియేటర్లోనే అల్లు అర్జున్ కు చెప్పామని ఏసీపీ స్పష్టం చేశారు. అప్పటికి అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్లకపోతే డీసీపీతో కలిసి వెళ్లి అల్లు అర్జున్ ను తాము అక్కడి నుంచి పంపించేశామని ఏసీపీ తెలిపారు. థియేటర్ లోపల మీరు సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచినవి ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవరివ్వలేదు. ఫస్ట్ ఈసీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. మరోవైపు బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు సిపి సివి ఆనంద్. పబ్లిక్ ను తోసేస్తే తాట తీస్తామన్నారు. బౌన్సర్ల తీరుకు వారిని పెట్టుకున్న వీఐపీనే బాధ్యత వహించాలన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లే గేట్లు తీస్తున్నారని, పోలీసులను ప్రజలను నెట్టేస్తున్నారని చెప్పారు సిపి. పోలీసులపై బౌన్సర్లు చెయ్యి వేస్తే ఊరుకునేది లేదన్నారు. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. సో ఇప్పటి నుండి వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. అటు కాంగ్రెస్ నేతలు, ఇటు పోలీసుల కౌంటర్లతో సంధ్యా థియేటర్ ఎపిసోడ్ మరింత ముదురుతోంది. ఇక సోషల్ మీడియాలో అల్లుకు నెగిటివ్ గా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం చేసిందే కరెక్ట్ అంటూ మెజారిటీ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పోలీసులు తాజాగా విడుదల చేసిన వీడియోకు సమాధానం చెప్పు అంటూ పోస్టులు పెడుతున్నారు. అటు అభిమానులకు కొన్ని సూచనలు చేశాడు అల్లు అర్జున్. అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని అన్నాడు. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు పెట్టవద్దని విన్నవించాడు. ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పాడు. నెగటివ్ పోస్టులు చేస్తున్న వారికి అభిమానులు దూరంగా ఉండాలన్నాడు అల్లు అర్జున్. ఆ కాళరాత్రి ఏం జరిగింది? తొక్కిసలాట విషాదం గురించి అల్లు అర్జున్కి అసలేమీ తెలీదా?
దుర్ఘటనలో అర్జున్ బాధ్యత కొంచెం కూడా లేదా? అంత సీన్ లేదంటున్నారు పోలీసులు. ఆ రాత్రి ఏం జరిగిందో మినిట్ టు మినిట్ అప్డేట్ని కళ్లకు కట్టేలా ఒక వీడియోని హైదరాబాద్ సిపి మీడియా ముందుంచారు. జరిగింది విషాదకర ఘటనే కానీ రామరామ నాకేమీ తెలియదన్నాడు అల్లు అర్జున్. మరుసటి రోజుకి గాని అసలు రేవతి చనిపోయిన విషయం కూడా తెలియదన్నాడు. థియేటర్ లోపల మీరు సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నిజమేనా? నమ్మొచ్చా? ఆ రోజు డ్యూటీలో ఉన్న ఏసీపీ మాటలు విన్నాక మీరే నిర్ణయించుకోండి. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. ఏసీపీ మాటల్ని నమ్మలేకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. డిసెంబర్ 4 రాత్రి 9 గంటలకి హైదరాబాద్ సంధ్యా థియేటర్ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. సరిగ్గా 10 నిమిషాలకి అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో అలజడి మొదలైంది. 9 గంటల 10 నిమిషాలకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర తన ఓపెన్ టాప్ ఫార్చ్యూనర్ నుంచి అల్లు అర్జున్ బయటకొచ్చాడు. అక్కడి నుంచి ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ దారిలో ఉన్న జనం అంతా థియేటర్ వైపు కదలడం మొదలైంది. అక్కడి నుంచి 5 నిమిషాల సేపు అల్లు అర్జున్ కాన్వాయ్ ఊరేగింపు సాగి 9 గంటల 15 నిమిషాలకు థియేటర్ దగ్గరకు చేరింది. అప్పటిదాకా వేలాది మంది జనాల్ని గేటు బయటే ఆపి అల్లు అర్జున్ కారు కోసం ఒక్కసారిగా గేట్లు తెరవడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. విపరీతమైన తొక్కిసలాట. పరిస్థితి పోలీసుల చెయ్యి దాటిపోయింది. సరిగ్గా అదే సమయానికి రేవతి కుటుంబం థియేటర్లోకి రాగలిగింది. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు ఒకవైపు, ఆమె భర్త కూతురు మరోవైపు చెల్లాచెదురైపోయారు. ఇక్కడ గందరగోళం జరుగుతుండగానే అల్లు టీం 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అప్పర్ బాల్కనీ వైపు వెళ్లిపోయింది. దీంతో లోయర్ బాల్కనీలో ఉన్న జనం అంతా అల్లు అర్జున్ ని చూడ్డానికి అప్పర్ బాల్కనీ వైపు దూసుకొచ్చారు. ఈ ఒత్తిడికి అక్కడున్న గ్రిల్ గేట్లు విరిగిపోయాయి. జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. అల్లు అర్జున్ మాత్రం అప్పర్ బాల్కనీ వైపు వెళ్లిపోయి గేట్లు మూసేయమని సైగ చేశాడు. అక్కడ గేట్లు మూసేయడంతో కింద జనానికి ఊపిరాడని పరిస్థితి తలెత్తింది. ఈ తొక్కిసలాటలోనే రేవతి ఆమె కొడుకు స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసుకొచ్చి పోలీసులు సిపిఆర్ చేసినా పరిస్థితి మెరుగవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదంతా జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ బృందం మాత్రం అప్పర్ బాల్కనీలో బౌన్సర్ల రక్షణలో సినిమాని ఎంజాయ్ చేస్తోంది. 1 గంట తర్వాత రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్ కు చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఏసీపీని కూడా అర్జున్ దగ్గరికి వెళ్లనివ్వలేదు ఆయన మేనేజర్లు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎలాగైనా అల్లు బృందాన్ని బయటకు పంపించాలన్న ఆదేశాలొచ్చాయి. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు డీసీపీ నేరుగా అర్జున్ దగ్గరికెళ్లి విషయం చెప్పారు. అయినా తాను సినిమా చూసి వెళ్తానని అర్జున్ చెప్పడంతో 10 నిమిషాల్లో థియేటర్ బయటకు వెళ్లాలని డీసీపీ అల్టిమేటం ఇచ్చారు. చెప్పినట్టే 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ని హాల్ నుంచి బయటకు తీసుకొచ్చి కారెక్కించేశారు పోలీసులు. అప్పుడు కూడా అల్లు అర్జున్ జనానికి చేతులూపుతూ హుషారుగానే బయటకు వెళ్లారు. ఇది జరిగింది. వీడియోలతో సహా మీ ముందు పెట్టాం. ఇక నిజానిజాలు మీ విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పారు సిపి ఆనంద్.